విశాఖపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం చిరునవ్వుతో దర్శనమిచ్చే మాధవ స్వామి దేవతలు తిరిగి స్వరంగ మార్గం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాధవ ద్వారా టెంపుల్కి అయితే వచ్చేసామండి. రండి చూసేద్దాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వైజాగ్లో ఉన్న శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంకి అయితే వచ్చాము, మాధవధారకి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విశేషాలు ఏంటి అనేది మనం చూసేద్దాం. ఇక్కడ మాధవస్వామి టెంపుల్ ఉంది, అలాగే శివాలయం ఉంది, వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, అలాగే కాలభైరవ స్వామి కూడా ఉందండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. అన్ని దేవాలయాలు ఒకే చోట ఉన్నాయి. అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరం కలిసి వచ్చామన్నమాట. కార్తీక మాసం కదా, ఒక చిన్న పిక్నిక్. అలాగే ప్లేస్ చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. సో ఈరోజు అయితే వచ్చేసాం ఫైనల్లీ. చూద్దాం రండి ఎలా ఉంది టెంపుల్, ఇక్కడ ఏంటి స్పెషల్ మొత్తం ఒకసారి అయితే చూసేద్దాము. మనం ఇలా లోపలికి రాగానే ఇక్కడున్న ఫస్ట్ దేవాలయం మాధవస్వామి టెంపుల్ అండి. శ్రీ లీలా మాధవస్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఎవరైనా దీపాలు అవి పెట్టుకోవాలనుకున్నా తెచ్చుకోవచ్చు. ఇక్కడ దీపాలు అవి పెట్టుకోవడానికి బాగానే ఉందన్నమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు, శివాలయంలో పెట్టుకోవచ్చు, అలా చాలా ప్లేసెస్లో మీరు దీపాలు అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్ని చోట్ల. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే, ఈ టెంపుల్ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే పైన శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ కూడా వరుసగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా కాస్త మనం ముందుకు రాగానే ఇక్కడ స్వరంగ మార్గం అయితే ఉంటుందండి. ఈ స్వరంగ మార్గాన్ని దేవతా మార్గంగా చెప్తున్నారు. దేవతలు రాకపోకల కోసం వాళ్ళు నిర్మించబడింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. సింహాద్రి అప్పన్న అండ్ శ్రీ మహావిష్ణువు అన్నదమ్ములు కనుక వాళ్ళు మాట్లాడుకోవడానికి నిర్మించబడి. ఇక్కడ ఈ విగ్రహం యొక్క స్పెషల్ ఏంటి, స్పెషల్ ఏంటి అంటే మనకి చిరునవ్వుతో దర్శనమిస్తారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడ అలా ఉండదు, ఇక్కడ మాత్రం అలా ఉంటుంది అని పంతులు గారు చెప్తున్నారనమాట. చాలా ఆకర్షణీయంగా చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ స్థలం కూడా అంత బాగుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ అడవిలాగా ఉంది. టెంపుల్ మాత్రమే ఉందన్నమాట. దేవుడిని చూడడానికి వచ్చారు, సెల్ఫీ సెట్ అనొద్దు. మనం ఎక్కడికి వెళ్ళినా అది ఒక మెమరబుల్ కదా. మేమందరం కలిసి వచ్చాం కాబట్టి ఒక సెల్ఫీ లాగా తీసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే కాస్త పైకి వెళ్ళగానే మనకి ఇక్కడ వాటర్ వస్తుందండి. దీన్నే దారగా పిలుస్తారు. ఇది మాధవస్వామి టెంపుల్ ఇది. అండ్ ఇది ఒక దార. సో దీనికి మాధవధార అనే ప్లేస్ ఈ టెంపుల్ని బట్టి వచ్చిందనమాట. ఈ వాటర్ చాలా ప్యూర్ వాటర్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడు నిరంతరం కూడా వర్షాకాలం, వేసవికాలం, ప్రతి సీజన్లో కూడా వాటర్ ఇలానే వస్తుందంట. చాలామంది ఇక్కడ పుణ్య స్నానాలని ఇలా ఏదైనా స్పెషల్గా స్నానాలు చేయడానికి అయితే ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుంటారంట. అంటే సముద్ర స్నానం అది ఎంత ప్రత్యేకమో ఇక్కడ కూడా అంత ప్రత్యేకం అని చెప్పి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. వాటర్ కూడా చాలా ప్యూరిటీ ఉంది. టేస్ట్ కూడా అంటే మినరల్ వాటర్ లాగా అనిపిస్తుంది తాగడానికి. చాలా ప్యూర్ వాటర్ అన్నమాట. చాలామంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. మనం ఇలా పైకి వెళ్ళగానే ఇక్కడ శివాలయంకి అయితే వెళ్తున్నాం అన్నమాట. మెట్లు అవి ఎక్కి వెళ్ళాలి. కొంచెం ఇది టెంపుల్ అంతా కూడా అప్పు అలా వచ్చి కొండ మీద ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మనం డౌన్ నుంచి పైకి వెళ్తున్నాము. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి చాలా. ఇవంతా అడవి కదా, సో చాలా కోతులు అవి ఉన్నాయండి ఇక్కడ. కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి అటు ఇటుగానే. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి చెట్టును. అంటే అదంతా క్లోజ్డ్ అనమాట. మనం వెళ్ళడానికి అవతలకి వెళ్ళాలంటే కొంచెం కంచెలాగా వేస్తున్నారు అదంతా కూడా. మనం శివాలయానికి అయితే వచ్చాము ఇప్పుడు. మెయిన్ ఏంటంటే చాలా విశాలంగా ఉందండి టెంపుల్ అంతా కూడా. ఎంతమంది ఉన్నా కానీ ఏదో ఎక్కడ కనిపించరు. చాలా విశాలంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనం టెంపుల్కి వస్తే మనకు కావాల్సింది ప్రశాంతత. ఆ ప్రశాంతత అయితే ఇక్కడ కంపల్సరీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ శివాలయంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. కొంచెం డోర్ క్లోజ్ చేసేసారు, మీకు కనిపిస్తుందా లేదో. అంటే ఇక్కడ చాలా నాగదేవతలు కొలువై ఉందన్నమాట. ఎవరికైనా నాగదేశం అని అదే ఏమైనా పూజలు చేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రతి టెంపుల్ అవైలబుల్. అంటే
మనం ఈజీగా ఒకేసారి అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట. నాగదేవతలు చూసారా ఎన్ని ఉన్నాయో. మధ్యలో ఉన్నది రావ చెట్టు. ఈ రావ చెట్టు ఇలా ఎంట్రన్స్లో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, చుట్టూ నాగదేవతలు అలా ఉన్నాయన్నమాట. ప్రదక్షిణలు చేసుకొని పూజలు చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ. అండ్ చెట్టు చుట్టూ తిరుగుతూ మంత్రోచ్చారణ చేయాలనుకున్న వాళ్ళకి ఆ చెట్టు దగ్గర మంత్రం కూడా రాసింది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రశాంతంగా అయితే చాలా ఉందండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే, నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇదే మంత్రం అనమాట. నేను చుట్టూ తిరుగుతూ ఈ మంత్రోచ్చారణ చేసుకుంటూ తిరగడం చెప్తున్నారు. ఇదైతే శివాలయం అండి. ఇది శివాలయం ఎంట్రన్స్. లోపల ఇది ఇన్సైడ్ అనమాట. కెమెరా కొంచెం ఇది రివర్స్ అయినట్టుంది. అండ్ శివాలయం ఇటువైపుగా నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నారు. అండ్ ఇక్కడ హోమాలు అవి చేసే ప్లేస్లోని వాటర్ ఫిల్ చేసి ఉంచారండి. ఎందుకు అంటే ఇది కార్తీక మాసం కదా, చాలామంది దీపాలు అవి తెప్పల్లాగా వదులుతారని చెప్పి వాటర్ ఫిల్ చేసి ఉన్నారు. ఇక్కడ ఎవరైనా తెప్ప దీపాల్లాగా వదిలి విడిచిపెట్టాలనుకుంటే ఇక్కడ అలా ప్రొవైడ్ చేసి ఉన్నారు, వాటర్ నింపున్నారు ఇక్కడ. అండ్ దీని పక్కనే నవగ్రహాలు ఉంది. మీలో ఎవరైనా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఉంటుంటే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది నవగ్రహాలు. ఈ శివాలయంలో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంత మంచి ప్లేస్ చూసాక ఒక ఫోటో అయితే తీసుకోకపోతే ఎలా ఫోటో చూసారా మనకి ఇంత మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. నిజంగా అసలు ఇంకేవి మనకి సౌండ్స్ వినిపించేది ఇక్కడ, వాహనాలు ఇంకేవి రావన్నమాట. పైన చుట్టూ కూడా చెట్లే ఉన్నాయి. చూసారా మనం పైనుండి చూస్తే కింద డౌన్ అది మనకి ఎలా కనిపిస్తుందో అది కొంచెం అంత అప్ అనమాట. ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉందండి. మేము ఎగ్జాక్ట్గా కాలభైరవ స్వామి జయంతి రోజే వచ్చామన్నమాట. ఆల్రెడీ ఇక్కడ భూష్మాడ దీపం అది వెలిగించున్నారు. బూడిద గుమ్మడికాయలోని దీపాలు పెట్టున్నారనమాట. వైజాగ్లో సింహాచలం దగ్గర ఉన్న భైరవకోనలో కూడా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ మనం వాక్ వెళ్ళాలన్నమాట. రోడ్ పాయింట్ నుంచి ఒక కేఎం నడుచుకుని వెళ్ళాలి. ఆ టెంపుల్ వీడియో కూడా నేను ముందు వీడియోస్లో పెట్టున్నాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా కాలభైరవ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడైతే మల్టిపుల్ అంటే చాలా దేవాలయాలు ఉన్నాయి, అన్నీ మనం ఒకేసారి దర్శించుకోవచ్చు. అంటే పక్కనే వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉందండి. ఇది వేణుగోపాల స్వామి దేవాలయము. ఇక్కడ మేము వచ్చేసరికి క్లోజ్ చేశారనమాట. లోపలికైతే మామూలుగా వెళ్ళాము కానీ లోపల మనకేం కనిపించలేదు, మొత్తం క్లోజ్ చేశారు. ఆంజనేయ స్వామి నిజంగా ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట. మనకు ఫైనల్లీ కావాల్సింది అదే కదా, మీకు ఎక్కడికి వస్తే కంపల్సరీ ఉంటుంది. చాలా ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంది. పచ్చని తోటల మధ్య దేవుడిని దర్శించుకొని అలా కాసేపు కూర్చొని మనం హ్యాపీగా తిరిగి వెళ్ళొచ్చు అనమాట. మేమే ఉన్నాము ఫస్ట్, అండ్ తర్వాత 1 by 1 బ్యాచెస్ లాగా వచ్చారు. అండ్ కార్తీక మాసం కదా, పిక్నిక్ అన్నట్టుగాన చాలా బాగుందండి. ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత కూడా ఇక్కడ ఏం చెత్త చేయకుండా తిరిగి అంతా ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఒక్కసారైనా చూడాలన్నమాట. మీరు ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మేము 3 వరకు ఉన్నాము. లంచ్ అది మేము ఫుడ్ తెచ్చుకున్నాము, తినేసి ఇంకా 3 వరకు ఉన్నాము అనమాట. అప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి సింహాచలం కూడా మార్గం ఉందండి. మెట్ల గుండా వెళ్తే కనుక సింహాచలం వెళ్ళిపోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.